హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ములక్కాడ మసాలా కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు టమాటాలు ఇలా వేస్ట్ చేసుకోకుండా ఇలా మసాలా వేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంటుందో టేస్ట్ అయితే అదిరిపోతుంది. దీని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము. ముందు మసాలా అయితే రెడీ చేసేసుకున్నామండి. ఇలా 2 టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పు వేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో వేపుకోవాలండి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఇలా వేగిన తర్వాత ఇందులోకైతే ఒక 2 స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, అలాగే ఇందులోకి స్పైసెస్ కోసమని కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 2-3 యాలకులు, ఒక 4 లవంగాలు వేసుకొని బాగా వేపుకోవాలి. అలాగే ఒక ½ టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకుంటున్నాను అండి. నేను స్పైసెస్కి చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. చూడండి, ఇవన్నీ బాగా వేపుకోవాలి. మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. చూడండి, బాగా వేగిపోయి ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వీటిని అయితే ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలండి. ముందే వాటర్ పోసేయకుండా 2-3 పల్స్ తిప్పిన తర్వాత వాటర్ పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా చేసుకొని దీన్ని అయితే ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మళ్ళీ వేరే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. అలా వేసుకొని ఆవాలు కొద్దిగా చిటపటానేంత వరకు వేపుకోవాలి. చూడండి, ఆవాలు చిటపటాన తర్వాత 1 కప్పు ఆనియన్స్ అయితే తీసుకున్నా అండి. సన్నగా తరుక్కొని ఇలా 1 కప్పు ఆనియన్స్ తీసుకొని అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇవి వేగుతుండగా ఈలోపు మనము టమాటాలు అయితే ఇట్లా మిక్సీ పట్టుకున్నానండి. ఒక 4 టమాటాలని ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, ఉల్లిపాయలు ఆల్మోస్ట్ వేగనికి వచ్చాయి కదా. ఇప్పుడైతే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి బాగా. ఇలా మొత్తం బాగా వేగిన తర్వాత ఇప్పుడు టమాటో మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ ప్యూరీ మొత్తం అందులో వేసేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా మనకు ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు వేపుకోవాలండి. ఇది టమాటా ఇదంతా బాగా మగ్గేంత వరకు, ఇలా దగ్గర పడేంత వరకు బాగా వేపుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి ఒక ½ టీ స్పూన్ పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. అలాగే రుచికి సరిపడా కారం అండి. నేనైతే ఒక ½ టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. కొంచెం పెద్ద స్పూన్ అండి ఇది. ఇవంతా వేసి మసాలా బాగా ఇందులో కారం అన్నీ పట్టేటట్టు బాగా కలుపుకొని 2 నిమిషాలు వేగనివ్వాలండి. ఈలోపు చూడండి, ఇలా 2 మునక్కాయలు అయితే తీసుకొని ఇలా మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను. బాగా వాష్ చేసుకొని చూడండి, ఇదైతే బాగా వేగింది కదా. ఇప్పుడైతే ఇందులోకి మునక్కాయలు కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు బాగా ఇందులోనే మగ్గనివ్వాలి. బాగా కలిసేటట్టు మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 4-5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. అప్పుడే మునక్కాయలకు అనేది ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. చూడండి, మూత తీసి చూసి ఒకసారి బాగా కలపెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి అయితే మనం నూరి పెట్టుకున్నాం కదండి మిక్సీ పట్టుకొని మసాలా, ఆ మసాలా మొత్తం వేసుకోవాలి. పేస్ట్ బాగా ఒకసారి కలిపేసుకొని వాటర్ పోసుకోవాలి.
ఇవైతే మసాలా మిక్సీకి కడిగిన వాటర్ అండి. మసాలా వీటితో పాటు వాటర్ కూడా ఒక 2 గ్లాసుల వాటర్ కూడా పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని మళ్ళీ వాటర్ చూడండి, మనకు గ్రేవీ అనేది ఇలా ఉంటేనే మనకు ఉడికేసరికి చిక్కబడుతుంది, గ్రేవీ కూడా బాగుంటుంది. ఇలా ఉన్న స్టేజ్లో ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక 7-8 నిమిషాల వరకు బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ ఉడికించుకోండి. అప్పుడే అడుగంటకుండా బాగా అవుతుంది కర్రీ. చూడండి, ఆయిల్ పైకి తేలుతూ గ్రేవీ కూడా చిక్కపడింది. గ్రేవీ ఈ స్టేజ్కి వచ్చినప్పుడు ఇందులోకి అయితే కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా జల్లుకొని ఒక 2 నిమిషాలు అలా కలిపేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, మసాలా కర్రీ కదా. ఇప్పుడు దీన్ని అయితే సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూడండి, వేడి వేడి రైస్లోకైనా రోటీలకైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.